నమస్తే, నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు నామినేషన్స్ డే అండి. ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరిని నామినేట్ చేస్తారు, ఎంతమంది నామినేషన్లో ఉన్నారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి ఎపిసోడ్లో బాషా గారు ఎలిమినేషన్ అయ్యారు కదా. ఆయన ఎలిమినేషన్ అయిన తర్వాత ఆ నైట్ అందరూ కూర్చొని డిస్కస్ పెట్టుకుంటారు. సో మణికంఠ నిఖిల్తో ఎలా అంటాడు, ఆయన ఏంటి నన్ను ఫేక్లో పెట్టారు అంటే మణికంఠ అని చెప్తారు. మణికంఠ నన్ను ఫేక్లో పెట్టారు కదా శేఖర్ భాష గారు. సో అదే చెప్తే నిఖిల్ ఇలా అంటాడు, ఆయన కావాలని చేయలేదు, నీ కోసం తెలియదు కదా, మీ ఇద్దరికి అంత బాండింగ్ లేదు కదా, సో నువ్వు ఎమోషనల్గా కొంచెం ఫస్ట్ వచ్చేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యావు కదా, దాన్నే ఆయన అలా చెప్పుంటారులే, నువ్వేం ఫీల్ అవ్వకు అనేసి మణికంఠకి చెప్తాడనమాట నిఖిల్. దాని తర్వాత అభయ్ ఆదిత్య గారితో ఇలా అంటాడండి, వీళ్ళిద్దరు ఒకే క్లేన్ కదా, అభయ్ క్లేనే కదా ఆదిత్య, ఏ టాస్క్ ఇచ్చినా మన 100% పెడదాం, నేను అందరికీ ఛాన్స్ ఇస్తాను, చీఫ్గా నేను అందరిని ఒకేలా చూస్తాను, అందరికీ ఛాన్స్ ఇస్తాను, అందరూ కలిసి గ్రూప్గా బాగా ఆడదాం, విన్ అవ్వడం అవ్వకపోవడం సెకండరీ థింగ్, మనం అయితే ఫస్ట్ ఆడదాము అందరం కలిసి అనేసి చెప్తాడు. సో ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేనైతే నేను 100% ఇస్తాను, చీఫ్గా నువ్వెంత సపోర్ట్ చేస్తే నేను అంత బాగా ఆడతాననేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆదిత్య కూడా. అది ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆదిత్య సోనియా ఇద్దరు కూర్చొని డిస్కస్ పెట్టుకుంటారు. అభయ్ను అండ్ సోనియా కూర్చొని డిస్కస్ చేసుకుంటారండి. అభయ్ ఎలా అంటాడు, నువ్వు నా క్లేన్లోకి వస్తావని అనుకున్నానని సోనియాతో చెప్తే సోనియా ఎలా అంటుంది, నీ క్లేన్లో ఆల్రెడీ నబీల్, నెక్స్ట్ యష్మి, ప్రేరణ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళతో నాకైతే లాస్ట్ టైం అందరం ఒకే క్లేన్ కాబట్టి వాళ్ళతో పరిచయం ఉంది, అందరూ ఫ్రెండ్స్గా ఉన్నాము. ఇప్పుడు నిఖిల్ టీంలో అందరూ కొత్తవారు కదా, అంటే నైనిక, విష్ణు, సీత వీళ్ళందరూ నాకు పరిచయం లేదు, అందుకే వీళ్ళతో కొత్త పరిచయాలు పెంచుకుందాం అనేసి ఆ టీంలోకి వెళ్ళాను. పైగా నా సజెషన్స్ నిఖిల్కి కావాలి, నేను అతన్ని సపోర్ట్ చేయాలి అనేసి మాట్లాడుతుంది. అండ్ పృథ్వీ నీ టీంలోకి వస్తాడు అనుకున్నాను, అందుకే నేను నిఖిల్ టీంలోకి వెళ్ళాను అనేసి సోనియా చెప్తుంది అనమాట. అంటే నువ్వు నా టీంలోకి వస్తే నేను యష్మిని వాళ్ళ టీంలోకి పంపించి నైనికాని మన టీంలో తీసుకొద్దామని అనుకున్నాను, సో నువ్వు అటు వెళ్ళేసరికి అంతా తారుమారు అయిపోయింది అనేసి అభయ్ చెప్తాడు అనమాట సోనియాతో. అయితే ఇలా వీళ్ళిద్దరు డిస్కషన్ అయినాక విష్ణుప్రియ, సీత అండ్ నైనిక కూర్చొని వాళ్ళ ముగ్గురు అనుకుంటారు, మనం ఎంత షఫల్ అయినా లాస్ట్కి ముగ్గురు ఒకే టీంలో ఉన్నాము, లాస్ట్ టైం కూడా ముగ్గురు ఒకే టీము అండ్ ఇప్పుడు కూడా ఒకే టీము, ఎంత మనం షఫల్ అయినా టీమ్స్ సఫల్ అయినా సరే మన ముగ్గురం ఎప్పుడు ఒకే టీంలో ఉంటున్నాం, అది నాకు చాలు, ఎందుకంటే మన బాండింగ్ మళ్ళీ మన ముగ్గురం ఒక బాండ్గా ఫ్రెండ్స్గా ఉంటున్నాం కదా, వాళ్ళతో నేను అంతగా మింగిల్ అవ్వలేనని విష్ణు చెప్తుంది అనమాట. తర్వాత యష్మితో సోనియా ఎలా అంటదండి, నువ్వు నన్ను రెడ్లో ఎందుకు పెట్టావు అని అంటది. రెడ్లో ఎందుకు పెట్టానంటే నువ్వు నీ 100% ఆటలో లేదు అని నాకు అనిపించింది, నీ అంతటా నువ్వు ఎప్పుడు వచ్చి నేను ఆడతాను, గేమ్లో ఇన్వాల్వ్ అవుతానని ఎప్పుడు అనలేదు, నీ కెపాసిటీ ఏంటో నేను ఎప్పుడు చూడలేదు, ఆటలో పెద్దగా నీ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేసి నేను రెడ్లో పెట్టాను, అప్పటికి కూడా రెడ్ కాదు గ్రీన్ కాదు మధ్యలో పెడతానని చెప్పాను కదా, సో నాకు అంత కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది నీ విషయంలో మాత్రం, అంటే ఏంటి ఆడతావో చేస్తావో నాకు తెలీదు నీ విషయంలో అనేసి వాళ్ళిద్దరు అక్కడ డిస్కస్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ నామినేషన్స్ అండి. నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందంటే అక్కడ చెత్త పెడతారు బిగ్ బాస్, చెత్త వేసి నామినేషన్ చేసిన వ్యక్తిపై చెత్త వేసి దానికి కారణాలు చెప్పాలి. ఫస్ట్ సీత స్టార్ట్ చేస్తుంది నామినేషన్స్ని. సీత ఏమో యష్మిని ఇంకా పృథ్వీని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా ప్రేరణని యష్మిని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ మణికంఠ యష్మిని నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ప్రేరణ సీత విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. ఆదిత్య విష్ణుని మణికంఠని, తర్వాత నైనిక సోనియా ప్రేరణని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ యష్మి ఏమో మణికంఠ నైనికని,
నెక్స్ట్ నబీల్ యష్మిని ప్రేరణని, నెక్స్ట్ పృథ్వీ ఏమో సీతని నైనికని, నెక్స్ట్ సోనియా నైనిక అండ్ యష్మి. వీళ్ళు మాత్రం నామినేట్ అయ్యారు. ఈ విధంగా నామినేషన్స్ జరిగాయండి. నామినేషన్స్లో యష్మి అయితే అందరూ యష్మిని చేశారు, కొంతమంది యష్మిని చేశారు కదా. యష్మికి ఇచ్చిన కారణాలు ఏంటంటే నువ్వు చాలా చీఫ్గా ఫెయిల్ అయ్యావు, అందరినీ మైక్రో మేనేజ్మెంట్ చేసావు, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసావు అనేసి యష్మిని వేశారు. ఇంక పృథ్వీకి ఎందుకు వేశారంటే నువ్వు ఆట కోసం ఎంత దూరమైనా వెళ్తావు, అగ్రెసివ్ అవుతావు, నోటికి ఏదొస్తే అది అనేస్తావు, చాలా రఫ్గా రూడ్గా బిహేవ్ చేస్తావు గేమ్లో అనేసి అతనిపై నామినేట్ చేశారు. నెక్స్ట్ ప్రేరణను ఎందుకు నామినేట్ చేశారంటే సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నీ వల్ల గేమ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది, గేమ్ అంతా అటు ఇటుగా తారుమారు అయిపోయింది అనేసి తనని నామినేట్ చేశారు. నెక్స్ట్ నైనికాని ఎందుకంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, మీ చీఫ్కి ఇన్ని పనులు ఇస్తే ఎవరు పనులు సరిగ్గా చేయలేదు, అది ఒక టాస్క్, మీరు టాస్క్లా తీసుకోలేదు, దాన్ని పర్సనల్గా తీసుకొని ఏ వర్క్స్ సరిగ్గా చేయలేదు, సో మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారనేసి నైనికాకి వేశారు. నెక్స్ట్ ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారండి. తర్వాత ఇద్దరు చీఫ్లు ఉన్నారు కదా, నిఖిల్ ఇంకా అభయ్, వీళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయకూడదని చెప్తారు బిగ్ బాస్. సో చీఫ్లకి ఇమ్యూనిటీ ఉంటుంది, ఎవరు ఈ వారం నామినేట్ చేయకూడదు అంటారు ఫస్ట్. కానీ నామినేషన్ ప్రక్రియ అంతా అయ్యేసరికి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడండి బిగ్ బాస్. సో ఇద్దరు చీఫ్లు ఉన్నారు కదా, ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇమ్యూనిటీ ఉంటుంది, వేరొకరు డైరెక్ట్గా మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి. అది మీ ఇద్దరే డిస్కస్ చేసుకొని ఎవరు నామినేట్ అయ్యారో ఎవరు సేవ్ అయ్యారో చెప్పండి అంటారు. సో ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టారు కదా ఇక్కడ, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు నిఖిల్ అభయ్. సో ఫస్ట్ నిఖిల్ నేను వెళ్తాను, నేను లాస్ట్ 2 times నుంచి ఉన్నాను, నాకు అలవాటు, నేను వెళ్తాను అంటాడు, అంటే నామినేషన్లోకి. అయితే అభయ్ అంటాడు లేదు నేను నామినేషన్లోకి వెళ్ళాలి, నేను వెళ్ళినా తిరిగి వస్తానని నమ్మకం నాకు ఉంది, నేనే వెళ్తాను, నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి కదా, నేను ఈసారి నామినేట్ అవుతాను అనేసి అభయ్ తనంతటి తాను నేరుగా నామినేట్ చేసుకుంటాడు. ఈసారి నిఖిల్ సేవ్ అయ్యాడండి, నామినేషన్లోకి అభయ్ వచ్చాడు. ఈ విధంగా ఈరోజు నామినేషన్స్ జరిగాయండి. నామినేషన్ లిస్ట్ చూద్దాం ఇప్పుడు. ఎవరెవరు నామినేషన్లో ఉన్నారంటే విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, పృథ్వీ, ప్రేరణ, మణికంఠ అండ్ అభయ్. సో ఇలా 8 members నామినేషన్లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేయండి. ఓటింగ్ పోల్ ఈరోజు స్టార్ట్ అవుతాయి కదా, సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేయండి. ఈరోజు ఎపిసోడ్ ఇలా నామినేషన్స్ 3rd week నామినేషన్స్ ఇలా ముగిశాయి. సో ఎవరు నామినేషన్స్ ఉన్నారో తెలుసుకున్నాం కదా, 8 members నామినేషన్స్లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేయండి. చూస్తూ ఉండండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.